మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మద్యం సీసాల ధరలు పెంచాడు. మా ఊళ్ళు తాగద్దురే నాయన అంటే వాళ్ళు ఆగుతలేరు. రేవంత్ రెడ్డి అప్పుడు ఏమన్నాడు, నేను వస్తే మద్యం బంద్ పెడతా, మొత్తం తాగుబోతుల తెలంగాణ అయిందన్నాడు. వచ్చి ఏం చేసిండు ఈ పుణ్యాత్ముడు? బీర్ సీసా ధర పెంచిండు, విస్కీ సీసా ధర పెంచిండు, కళ్ళు సీసా ధర పెంచిండు. ఇప్పుడు ఇక మద్యం షాపుల ధర కూడా పెంచిండు. ఎన్ని అలా 2 లక్షలకు ఉన్న దుకాణాన్ని 3 లక్షలు పెట్టిండు దరఖాస్తు. మొన్న 3,000 కోట్లు సంపాదించిండు దరఖాస్తులు అమ్మే. ఏది వైన్ షాపుల దరఖాస్తులు అమ్మి 3,000 కోట్లు సంపాదించిండు రేవంత్ రెడ్డి. చాలేయట. మళ్ళీ పైసలు లేవంటాడు. గరీబోళ్ళకి ఏమైందా మహాలక్ష్మి అంటే పైసలు లేవంటాడు. మరి నిన్న మద్యం దుకాణాల మీద వచ్చిన 3,000 కోట్లు ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఢిల్లీకి ముడుపులు కడుతున్నావా? వాటా చెల్లిస్తున్నావా? ఢిల్లీలో పోయి కప్పం కడుతున్నావా మీకు హైకమాండ్కు? ఇవాళ ఈ రకంగా పాలన జరుగుతూ ఉంది. ఒక్కసారి 2 సార్లు 55 సార్లు ఢిల్లీకి పోయింది పుణ్యాత్ముడు. ఢిల్లీకి ఎక్కువ, గల్లీకి తక్కువ. ఎప్పుడైనా నచ్చిండా జూబ్లీహిల్స్ గల్లీకి? ఢిల్లీకి మాత్రం 55 సార్లు పోయిండు. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది.